తర్వాత ఐటీ సెక్టార్ పైన దీని ప్రభావం ఎంతవరకు పడనుంది? డెఫినెట్‌గా ఉంటుందండి. ఎందుకంటే ఇదొక నిజంగా కూడా ఈరోజు మార్నింగ్ న్యూస్‌లో చూసాను నేను. 'జకీర్ నాయక్' మలేషియన్ గ్రూప్స్ కూడా వీళ్ళకి లింక్స్ ఉన్నాయని. లేకుంటే ఢిల్లీ పేలుళ్ళకి కూడా ఇందులో ఎంప్లాయీస్‌కి లింక్స్ ఉన్నాయని. టీసీఎస్ ఎంప్లాయీస్‌కా? టీసీఎస్‌కి ఎంప్లాయీస్ అంటే వాళ్ళెవరో హెచ్ఆర్, నిదాకా అని వీళ్ళు ఉన్నారు కదా! ఈ బ్యాచ్ అంతా. ఈ బ్యాచ్ అంతా లింక్స్ ఉన్నాయని. అంటే మీరు ఒక ఎంప్లాయీని తీసుకునే ముందు ఎంత బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలండి? మనం ఒక ఇంట్లో ఒక డ్రైవర్‌నో, ఒక పని మనిషినో జనరల్‌గా తెచ్చుకున్నప్పుడు కూడా ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా అని ఒక చిన్న బేసిక్ ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళి ఆయన ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో ఎంక్వైరీ చేస్తాము. మరి మీరు ఒక నేషనల్ ఆర్గనైజేషన్ ఉండి మీరు ఎలాంటి వెరిఫికేషన్ చేయాలి? అంటే మీ హెచ్ఆర్ వ్యవస్థ, మీ వ్యవస్థ దొంగ వ్యవస్థే కదా! నేను గతంలో చెప్పినట్టు, ఇప్పుడు చెప్పినట్టు. లాస్ట్ టైం మనం చూసినట్టయితే జీఈలో అంటే జీఈ బెంగుళూరు ఐ థింక్ ఒక టెర్రరిస్టు లింక్స్ ఉన్న వ్యక్తి పట్టుబడ్డాడు. లాస్ట్ కొన్ని సంవత్సరాల కింద మీరు చూస్తే జీఈలో ఒక ఆల్మోస్ట్ టెర్రరిస్ట్ గ్రూపులతో సంబంధం ఉన్న వ్యక్తి బయటపడ్డాడు. అంటే మీరు ఏం చేస్తున్నట్టు? మీరు కంపెనీలు వెరిఫై చేయట్లేదు. మీరు ఏంటంటే గుడ్డిగా ఎవడైతే కన్సల్టెన్సీల ద్వారా డబ్బులు ఇస్తాడో వాడి నుంచి తీసుకుంటున్నారు, ఎవడు పడితే ఆడ ఆఫర్లు ఇస్తున్నారు. రేపు లష్కరే తోయిబా లేకుంటే హిజ్బుల్ ముజాహిద్దీన్ అందరూ కూడా వచ్చి టీసీఎస్లో ఐటీ కంపెనీలో జాయిన్ అవుతారు. ఆల్రెడీ ఉండుంటారు కూడా, మనకు తెలియదు. అంతే కదా! ఇప్పుడు మనం వెరిఫై చేయండి. మీరు మీ హెచ్ఆర్ వ్యవస్థను పటిష్టం చేసుకోండి. హెచ్ఆర్ వ్యవస్థను పటిష్టం చేయకుండా ఇలాంటి అనేక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా! అంటే హెచ్ఆర్ వ్యవస్థ పటిష్టంగా లేదు. హెచ్ఆర్ వ్యవస్థలో అవకతవకలున్నాయి. వాళ్ళ వల్లనే ఈ ఉదంతం అంతా అవునండి. జరిగిందంటారు. ఎందుకంటే ప్రతి కంపెనీలో కూడా ఎంప్లాయీ బాగోగులు చూసేది హెచ్ఆర్ వ్యవస్థ. హ్యూమన్ రిసోర్సెస్, సింపుల్ అండి, హ్యూమన్ రిసోర్సెస్. కానీ వాళ్ళు ఏంటి ఈరోజు ఎవడు ఈమెయిల్స్కి రెస్పాండ్ ఇవ్వడు. ఒక వీళ్ళంతా కార్పొరేట్ కోబ్రాస్. నిజంగా చెప్పాలంటే టీసీఎస్, ఒరాకిల్, మన నోయిడా ఇష్యూ చూసినాం మనం అక్కడ. వీళ్ళంతా ఒక కార్పొరేట్ కోబ్రాస్. వాళ్ళు ఎప్పుడు ఎంప్లాయీస్ బాగోగులు చూసుకుంటారో ఇలాంటి ఉదంతాలు బయటికి రావు. ఆ 2022లో అక్కడే ఇంటర్నల్ కమిటీస్ వీళ్ళందరినీ సస్పెండ్ చేసి ఆ అమ్మాయికి న్యాయం చేసి ఉంటే ఈరోజు ఈ ఇష్యూ బయటకు వచ్చేది కాదు. నిజంగా ఈ ఇష్యూ కనుక యూఎస్ కానీ ఇంకో కంట్రీలో జరిగితే కొన్ని $1 మిలియన్ సూయే చేసేవాళ్ళు వాళ్ళు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు మనకు. మన లేబర్ చట్టాలు చాలా వీక్, పనికిరాని లేబర్ చట్టాలు మనకు. ఎందుకంటే స్వయంగా ఒక లేబర్ కమిషన్ నాకు చెప్పిండు, ఈ ఐటీ కంపెనీస్ను లేబర్ లాస్ నుంచి మినహాయించి గవర్నమెంట్ చాలా పెద్ద తప్పు చేసింది, ఇంకా వాళ్ళకు స్ట్రిక్ట్ రూల్స్ ఇంపోజ్ చేయాలి వాళ్ళపైన. సో ఇప్పుడైనా గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఉదంతం తర్వాత ఈ డెఫినెట్ కాస్ట్ కన్వర్షన్, మత మార్పిడి, అలాగే హరాస్మెంట్స్, మహిళల పైన లైంగికంగా వేధింపులు, ఇలాంటి వాటి తర్వాత ఇప్పటికైనా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా ఐటీ సెక్టార్లో? డెఫినెట్గా కావాలండి. కాకపోతే ఇంకా దానంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. తప్పకుండా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నిఘా ఉండాలి వీళ్ళపైన ఏంటంటే వీళ్ళు ఎట్లా పడితే వీళ్ళు ఏమనుకుంటారంటే మేమే ఇప్పుడు నేను చెప్పాను, నా ఉదంతంలో నేను చెప్పినప్పుడు ఏంటంటే నేను ఇండియాలో ప్రతి ఒక్కరిని మెయింటైన్ చేస్తాను, నాకు ఒక ఒరాకిల్ హెచ్ఆర్ హెడ్ చెప్పాడు. అది జరిగింది కూడా, చాలా ఇష్యూలు జరిగింది. ఎందుకంటే వాళ్ళకు 2 సార్లు ఫైన్లు పడ్డాయి యూఎస్ ఎక్స్చేంజ్ కమిషన్ నుంచి. బ్రైబరీ యాక్ట్ కిందనే వాళ్ళకి ఫైన్లు పడ్డాయి. అంటే అది నిజమే కదా వాళ్ళు అన్నది. అంటే వీడేంటంటే ఇండియాలో మేము అందరినీ కొనేస్తాం అంటే. ఇప్పుడు ఈ టీసీఎస్లో జరిగింది కూడా అక్కడ ఎన్నో అవకతవకలు జరిగి ఉంటాయి. ఎందుకంటే ఈ 4 ఏళ్ళుగా ఈ ఉదంతం బయటికి రాలేదంటే ఆ టెర్రరిస్ట్ కన్సల్టింగ్ సర్వీసెస్కి సిగ్గుచేటు, నిజంగా ఆ కంపెనీకి సిగ్గుచేటు అది. ఐటీ సెక్టార్లో ఒక పక్క ఏఐ, ఒక పక్క లే ఆఫ్స్, మరో పక్క కార్పొరేట్ జిహాద్, ఇవన్నీ ఐటీ మీన్నే. ఇప్పుడు వార్తలు మొత్తం అన్ని ఐటీ చుట్టే తిరుగుతున్నాయి. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ ఒక ఫ్యూడల్ వ్యవస్థలాగా పనిచేస్తాయి. వాళ్ళు ఎప్పుడు ఎంప్లాయీస్ బాగోగులు, హెచ్ఆర్ వ్యవస్థను సక్రమంగా ఉంచనివ్వరు. వాళ్ళు ఏంటంటే ఒక సూపర్ పవర్, ఒక నాజీ కంట్రోల్డ్ పవర్ ఎట్లా ఉంటుందో హిట్లర్ లాగా వీళ్ళ వ్యవస్థ అట్లే ఉంటుంది. వీళ్ళు దేనికి రిప్లై ఇవ్వరు. ఎవడన్నా వాయిస్ రైజ్ చేస్తే వాడిని బెదిరించడము. ఇప్పుడు టీసీఎస్ అట్లా వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకుందా, ఒరాకిల్ ఒకప్పుడు గుండాలు రిక్రూట్ చేసుకునేది అనుకుంటా. ఎందుకంటే ఎవడైతే వాయిస్ రైజ్ చేస్తే వాడిని భయపట్టిస్తారు. ఇవన్నీ పోనీకు జనాలకు ఎట్లా అయిపోయిందంటే ఈరోజు ఐటీ కంపెనీలు అంటే దండం పెడుతున్నారు అందరూ. నేను అసలు ఏ కంపెనీలో ఒరాకిల్లో చాలా మందికి ఆఫర్లు వచ్చి కూడా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు టీసీఎస్కి ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. ఎందుకంటే భయం ఉంటుంది వాళ్ళకి, ఆ భయం ఉంటుంది. అంటే పోతూ ఇప్పుడు ఏంటంటే ఈ ఐటీ కంపెనీల పరువు ఇట్లా పోతూ జనాలకు కూడా ఇంకా విసుగొస్తుంది. చాలామంది కూడా ఐటీలో జాయిన్ కావట్లేదు. ఈ ఐటీ జాబ్స్ కన్నా ఏదో గవర్నమెంట్ జాబ్సో లేకుంటే ఇంకో జాబ్సో లేకుంటే ఏదో బిజినెస్ పెట్టుకోవాలని చాలామంది పేరెంట్స్ నాతో మాట్లాడారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఎంతనో టీసీఎస్ జాబ్ కూడా అంతే. అంటే ఇలాంటి కంపెనీలనే టార్గెట్ చేసుకుంటే ఈజీగా మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారా? అవును, డెఫినెట్గా ఏంటంటే ఈ ఐటీ కంపెనీస్ పైన ఒక మాఫియా వ్యవస్థ ఇక్కడ రన్ అవుతుంది ఇండియాలో. మరి అది యుఎస్ మేనేజ్మెంట్కు తెలుసో లేకుంటే ఇగ్నోర్ చేస్తున్నారో తెలియట్లేదు. కానీ వీటన్నిటిపైన ఒక జాబ్ మాఫియా, హెచ్ఆర్ మాఫియా, ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అంతా కూడా ఒక మాఫియా రన్ అవుతుంది. అంటే వాళ్ళ కంపెనీస్కి ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఇండియా ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్, ఇక్కడ లాస్ వాళ్ళు పట్టించుకోరు. ఇవన్నీ జరగాలంటే
సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి కంపెనీ పైన నిఘా పెట్టాలి. ఇలాంటి దుందుడుకుల చర్యలకు పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఫస్ట్ ఇంటర్నల్ కమిటీస్ని కూడా కఠినతరం చేయాలి. చేసి ఎప్పుడైతే ఒక కంపెనీలో ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే ఒక థర్డ్ పార్టీ, ఒక అప్లైట్ అథారిటీ, ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్కో, ఒక రిటైర్డ్ జడ్జెస్కో అట్లాంటి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేయండి. ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు వినబడతాయి. కానీ మీరు ఇంటర్నల్ కమిటీ పేరున జనాలను మోసం చేస్తా అంటే ఎవరు నమ్మే పరిస్థితిలో ఈరోజు లేరు. ఎందుకంటే దానికి టీసీఎస్ బెస్ట్ ఎగ్జాంపుల్. టీసీఎస్లో బీపీఓ సెక్టార్లో జరిగింది కదా ఇదంతా విభాగంలో. సో వాట్ ఈస్ బీపీఓ? బీపీఓ అంటే ఏంటి? దాంట్లో మహిళలు ఎక్కువ మంది ఉండడానికి గల రీజన్ ఏంటి? జస్ట్ బీపీఓ ఏంటంటే కాల్ సెంటర్. అంటే ఇప్పుడు మనము సపోజ్ నా ఎయిర్టెల్ కాల్ సెంటర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎయిర్టెల్ కాల్ సెంటర్ ఉంది, నా మొబైల్ సిమ్ పనిచేయట్లేదు, ఎందుకు పనిచేయట్లేదు అని మనం కాల్ చేస్తాం కదా. దట్ ఏంటంటే ఆ ప్రాసెస్ అంతా కూడా బీపీఓ ప్రాసెస్ అనమాట. కాల్ అటెండింగ్, టెలికాలింగ్ ఇవన్నీ కూడా బీపీఓ కిందకి వస్తాయి. ఇవి ఏంటంటే కొంచెం అంటే జనరిక్ ఏంటంటే హెల్ప్ లైన్ లాగా. ఏంటంటే ఎక్కువ బీపీఓస్ కూడా నైట్ షిఫ్ట్లో పనిచేస్తారు. ఎక్కువ అమెరికన్ బేస్డ్ కంపెనీస్తోని వీటితో పనిచేస్తారు. కానీ ఏదైపోయినట్టు కూడా అవన్నీ కూడా ఐటీఎస్ చట్టాలకు పరిమితులకి కిందే వస్తాయి. డెఫినెట్గా ఐటీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ కొంతమంది అనుకుంటారు కదా, వాళ్ళది బీపీఓ కదా, అంతా టెలికాలింగ్ కదా, మాదేమో ప్రోగ్రామింగ్, డెవలపింగ్ ఇలా అనుకుంటారు కదా. ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా, మరి మీరేమంటారు ఈ విషయం? డిఫరెన్స్ అంటే పెద్దగా ఏం లేదండి. ఇప్పుడు అందులో కూడా టెక్ సపోర్ట్ లెవెల్ 1, లెవెల్ 2 ఉంటాయి. ఇందులో ఏంటంటే కొంచెం డీప్ టెక్నికల్ ఉంటుంది తప్పితే, బట్ దే ఆర్ ఆల్ ఇన్ అన్ ఐటీ సెక్టర్. ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ఇన్ ఐటీ సెక్టర్. అంతే. ఐటీ అంటే ఐటీ అంతే. ఐటీ ఆర్ ఐటీఎస్. ఐటీ టీసీఎస్ ఇస్ నథింగ్ బట్ టీసీఎస్. అట్లా ఏం లేదు. సో మరి ఎంప్లాయీస్ అంతా వీక్గా ఉంటారా? సాఫ్ట్వేర్ అంటే ఐటీ ఎంప్లాయీస్ అంతా వీక్గా ఉంటారా? నిజంగా వాళ్ళు అంటే మత మార్పులకు గురయ్యేంత, వాళ్ళు చెప్తే బీఫ్ తినేంత, ఒకరు చెప్తే ఖురాన్ అంటే చదివేంత? ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ నేను అర్థం చేసుకున్నాను. నేను న్యూస్లో చూసినట్టు ఏంటంటే వాళ్ళందరూ చాలా బిలో మిడిల్ క్లాస్ అమ్మాయిలు సమ్ నాసిక్ అనే ప్లేస్ నుంచి. వాళ్ళకు అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా కొంతమంది ఏదో ఇల్లు సిక్లో ఉండి అట్లాంటి ఇంకా ఫ్యామిలీ వీళ్ళపైన ఆధారపడుతుంది. కాబట్టి వాళ్ళ కుటుంబ సమస్యలను ఆధారంగా లోపంగా తీసుకొని వీళ్ళ పనులు చేస్తున్నారు. కాకపోతే ఎప్పుడైతే మీ హెచ్ఆర్ వ్యవస్థ, మీ కంపెనీ వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో దాన్ని ఏమీ చేయలేరు. అంటే మీ హెచ్ఆర్ వ్యవస్థలో, మీ కంపెనీ మేనేజ్మెంట్లో లోపాలు ఉన్నాయి కాబట్టి అలా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా గవర్నమెంట్ ఈ హెచ్ఆర్ వ్యవస్థను, ఈ మాఫియా హెచ్ఆర్ కంట్రోల్ చేయాలి. ఎవరైతే జాబ్ మార్కెట్లో బ్యాక్డోర్ జాబ్స్ అమ్ముకుంటున్నారో, ఈ హెచ్ఆర్ వ్యవస్థను లింక్స్ పెట్టుకుంటున్నారో, కంపెనీస్ వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి ఫస్ట్. అలాంటి సస్పెండ్ చేసినప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది, కార్పొరేట్ వ్యవస్థ బాగుపడుతుంది. ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలో జాబ్ చేయాలంటే జనాలు ఉమ్మేస్తున్నారు. ఎందుకంటే చాలామంది మీకు ఎగ్జాంపుల్ చూసింటారు. రీసెంట్గా కూడా ఒక అమెజాన్ అతను అనుకుంటా, ఒక 2 days బ్యాక్ చూసాను నేను. ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్గా అందులో ప్రెజర్ తట్టుకోలేక ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్గా మారాడు. యూబర్ ఒరాకిల్లో ఒక అతను ర్యాపిడో డ్రైవర్గా మారాడు గురుగ్రామ్లో. అంటే చాలామంది కూడా ఈ కార్పొరేట్ నుంచి దూరంగా వస్తున్నారు. ఎందుకంటే విపరీతమైన ప్రెజర్ ప్లస్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందండి. నిజంగా ఎట్లాంటి ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందంటే అలా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. మెయిన్ ఏంటంటే శ్రమ దోపిడీ జరుగుతుంది, దానికి తగ్గ జీతాలు లేవు, మెంటల్ ప్రెషర్, హరాస్మెంట్, దానితో ఇట్లాంటి మత మార్పిడులు ఇవన్నీ చూసి కూడా జనాలకు కార్పొరేట్ అంటే ఇంకా వాళ్ళు ఏంటంటే ఒక స్ట్రీట్ డాగ్స్గా చూస్తున్నారు కార్పొరేట్ వాళ్ళను. ప్రభుత్వం మరి ఇలాంటి వాటిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ప్రభుత్వం ఏంటంటే ప్రతి కంపెనీ పైన కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించి ప్రతి కంపెనీస్కు, లేకుంటే ఒక రీజియన్కు, హైదరాబాద్ రీజియన్కు కొంతమంది ఆఫీసర్స్, లేకుంటే బెంగళూరు రీజియన్ కొంతమంది ఆఫీసర్స్ నియమించి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైన ఆఫీసులలో వారికి కంప్లైంట్ చేసి థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఇతను కంప్లైంట్ చేసినాడు మళ్ళీ మేనేజర్ చెప్పినాడు వాడికి ఇంకా హరాస్మెంట్ ఎక్కువ ఉంటుంది అక్కడ. దానిపైన నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ఇటువంటి వారిని ప్రజాక్షేత్రంలో శిక్షించాలి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే తగిన బుద్ధి వస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.